చంద్రబాబు గారి కొత్త క్యాబినెట్ కంప్లీట్గా ఫ్రెష్ లుక్, బాబు గారి మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 25 మంది మంత్రులు, మరొక మంత్రికి అవకాశం ఉంది అనేది మొత్తం 15% లెక్క ప్రకారం చూసుకుంటే మరొకరికి అవకాశం ఉంటుందా? తాజాగా కొత్త మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎవరు అతి చేయొద్దు, క్రమశిక్షణతో మెలగండి అంటూ క్లాసులు కూడా తీసుకోబోతున్నారు అనేది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ హయాంలో మంత్రుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒక లెసన్, ఒక పాఠం నేర్చుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు అనేది. ఇదంతా సాధ్యమవుతుందా కొత్త వారితో? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, 2 అంశాలు ఇంకా అయిపోయిన తర్వాత ఒకటేంటంటే, ఇంకొకరికైనా అవకాశం వస్తుందా? ఓవరాల్ లెక్క ప్రకారం చూసుకుంటే 26 కామినేనికో లేదంటే యనమల రామకృష్ణకో ఇచ్చే అవకాశం ఉంది అనేది. అదేమన్నా జరుగుద్దా? ఉందా అంచనా? ఇవ్వాలంటే వాళ్ళు ఎవరు ఆపారంటే ఆయన అనుకున్నది 25. ప్రత్యేకించి ఒకళ్ళ కోసం ఆపుకోవాల్సిన అవసరం ఏముంది? అందులో ఇప్పుడు యనమల రామకృష్ణుడు మళ్ళీ శాసన మండలిలో సభ్యుడిని చేసి పెట్టుకోవాలి. అంటే ఎప్పటి నుంచి ఆయనకు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు కదా. శాసన మండలిలో ఛాయిస్ లేదు కదా, టైం పడుతుంది కదా రావడానికి. అదే, అవును. వచ్చిన తర్వాత ఏమైనా అకామిడేట్ చేస్తారేమో. అశోక్ గజపతిరాజులు, యనమల రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళు రావాలంటే ఇప్పుడు మండలిలో వేకెన్సీ కావాలి కదా. ప్రస్తుతం మండల రూట్ లో చూస్తే అట్లా లేదు కదా. 45 దాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, మిగతా 10 మంది డైరెక్ట్ ఎలక్టెడ్. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఒక 2 ఏళ్ల తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ ఇటువైపుకి వస్తుంటాయి. మండల్లో ఖాళీ అయ్యే సీట్లు, ఎమ్మెల్యే కోటా సీట్లు ఇటుకు వస్తాయి. ఇవ్వాలనుకుంటే ఇప్పుడు పంచమతి తండ్రాలకి ఇవ్వాలేమో, అంతే. ఒక 10 ఇవ్వాలనుకుంటే అట్లాగేమో అసలు మండల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా. మండల వాళ్ళు ఉన్నదే పరిమితం, 10 మందే కదా వీళ్ళు ఉంది. అందుకని అట్లా ఇవ్వలేదు. ఎమ్మెల్యేలోనే సీనియర్లు ఉన్నారు కదా, ఇవ్వలేదు కదా. బేసిక్గా ఒకటేంటి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ప్రాంతీయ పార్టీలో ఉండే సహజ సిద్ధమైనటువంటి ధోరణి ఏంటంటే విడిపోయాక. అంతకుముందు అయితే ఆ సిస్టమ్ నడిచింది. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు అటు సీనియర్లను తీసుకురావడం, ఇటు సీనియర్లను తీసుకురావడం, సీనియర్లు జూనియర్లు సగమ భాగస్వామ్యం, లేదంటే కనుక సీనియర్లు ఎక్కువ ఉండి జూనియర్లను కొంతమందిని తీసుకోవడం, ఇట్లాంటివి జరిగేది. వీళ్ళు కూడా జూనియర్లు సీనియర్ల దగ్గర నేర్చుకోవడం ఉండేది. వాళ్ళు సరదాగా నవ్వుతో చెప్తా ఉండేవాళ్ళు, అది నడిచేది. ఆ రకమైన వాతావరణం పోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్. అది వైసీపీలోనైనా అంతే, తెలుగుదేశంలోనైనా అంతే. చంద్రబాబు ఆధారితమైనటువంటి రాజకీయం ఇక్కడ నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఆధారితమైనది అక్కడ నడుస్తుంది. వీళ్ళు ఇక్కడ తమ డూడు బస్వన్నల్లా పనిచేసే వాళ్ళని చూస్తారు తప్పించి, వాస్తవంగా క్యాబినెట్ అంటే ఏంటి? ఒక ప్రపోజల్ పెట్టి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే, క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. ఇందులో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని వివరించి చెప్పాలి. ఆ ధైర్యం చేసేవాడిని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. తాము చేసింది డెసిషన్. ఇప్పుడు కిందసారి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే కదా, ఎవరన్నా దాంట్లో విభేదించింది కానీ ఏదన్నా ఉందా? అదే మీకు జాతీయ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ సిస్టమ్ ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి చెప్పేతే అట్లాగే ఉండదు. అక్కడ గ్రూపులు ఉండొచ్చును, లేదంటే కనుక సీనియారిటీని బేస్ చేసుకుని ఉండొచ్చు, లేదా తమకి భయం ఉండదు. అంటే వాళ్ళ పదవికి భద్రతకి ప్రాబ్లం లేదు, అధినాయకత్వం చూసుకుంటుంది అనేటువంటి. కాబట్టి వాళ్ళు అక్కడ ఖండిస్తారు, మరీ రెచ్చిపోరు. కానీ సాధారణంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. ప్రాంతీయ పార్టీల దగ్గర ఆ స్వేచ్ఛ ಇದೆ, జాతీయ పార్టీలో అది ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలు అనే కంటే ఈ ఉప ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీ అంటే తెలుగు లాంగ్వేజ్ మొత్తానికి కలిపొన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశం అయినా వైసీపీనైనా ఉప ప్రాంతీయ పార్టీలే కదా, ఇక్కడే కదా వాళ్ళ మూమెంట్ అన్నటువంటిది. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇవన్నీ ఉప ప్రాంతీయ పార్టీలు. ఉప ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా మ్యాన్ సెంట్రిక్ గానే నడుస్తాయి. ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో చూసిన కుమారస్వామి, నవీన్ పట్నాయక్, ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిన మమతా బెనర్జీ. ఇందులో అసలు ఆ మంత్రివర్గంలో ఎవరైనా వేరే మాట చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. చెప్తే ఆ తర్వాత నుంచి పక్కకి తోసివేయబడతారు, లేదా తీసివేయబడతారు. కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు బాబు గారు ఈసారి క్యాబినెట్లో. ఇంతకుముందు టీడీపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ మంత్రులు అంటే ఇంకా వాళ్ళ పేర్లే వినబడేవి, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇలాగా ఇంకా వాళ్ళకే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అనేది. ఇప్పుడు దాదాపు 17 మందికి ఇవ్వడం అంటే వ్యూహం మార్చుకున్నారా, లేదంటే బాబు గారు నేనంటే అది కాదు ఇది అని కొత్తగా ఏమన్నా చూపించబోతున్నారా? పాలనలో ఆ మార్పు ఏమైనా కనబడుతుందా? అట్లేం లేదండి. మీకు తెలుగుదేశం పార్టీలో 2014లో చూసినా కూడా అంత ఇదేం కాదు. ఇప్పుడు
అంటే ఎంత భారీగా 17 మంది ఫ్రెషర్స్ కి ఇచ్చారా? దాదాపుగా 15-12 ఇచ్చినట్టున్నారు అప్పుడు కూడా ఫ్రెషర్స్ కి. కొంచెం 3-4 తగ్గి ఉండొచ్చును కానీ అప్పుడు 12 మంది కూడా ఇచ్చారు. అవును. ఇప్పుడు ఆ టైంలో సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశంలో చూస్తే ఒక 3-4కి ఛాయిసెస్ ఎక్కువగా వచ్చినాయి కానీ ఉమ్, ఏదో అశోక్ గజపతి రాజుకి లేకపోతే కనుక యనమల రామకృష్ణుడికి ఉమ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి కానీ మిగతా వాళ్ళది స్టేట్ డివిజన్ అప్పటి నుంచి కూడా ఫ్రెష్ లుక్కే ఉంది అప్పుడు కూడా. ఉమ్. ఇప్పుడు ఆయన పేరేంటి మన ఇప్పుడు కూడా వచ్చింది కదా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లి రవీంద్ర. కొల్లి రవీంద్ర, అతను లాస్ట్ ఫ్రెషే కదా, అవును, 2014లోనే అది మినిస్టర్ వచ్చింది. అట్లాగే చాలా మంది ఉన్నారు అప్పట్లో. అవును, జవహర్, పీతల సుజాత, పత్తిపాటి పుల్లారావు అందరూ ఫ్రెష్ గా వచ్చినటువంటి వాళ్ళే కదా. బేసిక్ గా ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంటది తెలుగుదేశంలో. సునీత కూడా, పటేల్ సునీత కూడా అంతే కదా, ఫస్ట్ టైం అట్లా చాలా మందికి ఫ్రెష్. కాకపోతే ఏంటంటే ఈ 7 సార్లు 8 సార్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వకపోవడం అన్నట్టు వీళ్ళందరి దాంట్లో ఇప్పుడు ఈయన బుచ్చి చౌదరి గారు. నా దృష్టిలో వీళ్ళిద్దరు ధూళిపాళ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి ఇద్దరికి న్యాయం జరగాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు బుచ్చయ్య చౌదరి 7 సార్లు వరుస విజయాలు. అదే సందర్భంలో ఇతను వచ్చేటప్పటికి ధూళిపాళ నరేంద్ర మధ్యలో మొన్నొకసారి ఓడిపోయింది, మళ్ళీ 7 సార్లు గెలిచినట్టు అవుతుంది కదా టోటల్గా దాదాపుగా. అంటే అంతంత సీనియర్ మోస్ట్లకు కూడా ఒకటి వాళ్ళకి సామాజిక వర్గమే అడ్డవుతుంది. అంతేనా? ఏజ్ ఫ్యాక్టర్ కూడా అని చూసారు? ఏజ్ ఫ్యాక్టర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. సో ఈయనకి ఇవ్వచ్చు కదా నరేంద్రకి. బుచ్చయ్య చౌదరి కానీ అదైనా క్రిందసారి వచ్చకపోయినా కొన్ని ఎందుకని అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. అంటే సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టింది, సామాజిక వర్గమే దెబ్బ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ టైంలో కూడా అదే కదా గొడవ, చాలా మంది రెడ్లకు అవకాశం లభించలేదు. ఎందుకని? రెడ్లకి ఎన్నెని ఇస్తాడు అక్కడ, ఇప్పుడు ఇక్కడ కూడా కమ్మకి ఎన్నెని ఇస్తాడు ఆయన, అప్పటికే 5 అయినట్టు. ఆ ఆస్పెక్ట్ లో ఇచ్చి ఉండకపోవచ్చు. మంత్రివర్గంలో మంత్రులుగా తీసుకున్నప్పుడు అంటే కొంతమందిని మనం కంపేర్ చేసుకుంటే ఒక కొడాలి నానియో లేదంటే అనిలో అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉండడం, ఆ నిర్ణయాలే కొంచెం జగన్కి మైనస్ అయ్యాయి. అటువంటిది ఇక్కడ పడకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు గారు. నిన్న వీళ్ళందరికీ కొంచెం క్లాస్ తీసుకోవడం, ఎక్కువ అతి చేయకండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు మీడియా కళ్ళు మీ మీదే ఉంటాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఫ్రెషర్స్కి చెప్పడం. అంటే ప్రాక్టికల్గా 2 ఇష్యూస్ ఉంటాయి, మీడియా మేనేజ్మెంటు, మీడియా లవ్. చంద్రబాబు గారు మీడియా మ్యాన్, ఆయన ప్రతిదీ కూడా మీడియా ద్వారా తను మాట్లాడే ప్రతి ముక్క పబ్లిక్ కావాలనుకుంటారు. అదే సందర్భంలో మీడియా కూడా ఆయన ఏం చేశారు అన్నటువంటిది ఆయన వెంట తిరుగుతా కవర్ చేయడానికి ఇష్టపడుతుంది. అంటే ఆయన ఒక మీడియా డార్లింగ్ చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు లాస్ట్ ట్రిప్ జగన్ ప్రమాణ స్వీకారం ఉంది, మ్యాక్సిమం నాకు తెలిసి ఇవాళ కవరేజ్లో 20% కూడా వచ్చి ఉండదు సాక్షిలో తప్పించి. పెద్దగా సాక్షి కూడా ఈ స్థాయి ఇది ఇవ్వదు, ఈ ప్రొఫెషనలిజం తెలియదు వాళ్ళకి. అంటే ప్రేమతో కూడింది, పిచ్చతో కూడింది అనేటటువంటిది ఉంటుంది కదా, వాళ్ళు ప్రేమిస్తారు. ఇది పిచ్చి ప్రేమ, అది ప్రాణం వీళ్ళకి చంద్రబాబు. కాబట్టి వీళ్ళ కవరేజ్ స్టైల్ అట్టుంటది. ఇప్పుడు చూడండి, తిరుపతి వెళ్తున్న చంద్రబాబు, నడుస్తున్న చంద్రబాబు, మెట్లు ఎక్కుతున్న చంద్రబాబు, క్యూ లైన్ లో నుంచున్న చంద్రబాబు, ఇన్ని వీడియోలు వస్తాయి, ఇంత రచ్చ నడుస్తుంటారు. ఎందుకు అంటే బాబు అంటే విపరీతమైన ప్రేమ మీడియాకి. అది మేబీ ఛానల్స్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు. రెండోది ఆయన మీడియా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీడియాతో మాట్లాడింది ఇప్పుడు 5 ఏళ్లలో ఆయన నిమ్మగడ్డోదంతం తప్పించి ఎప్పుడు మాట్లాడారు. ఆయన ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ డిక్టేటర్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈయన ప్రెస్ కి చేసినా చేయకపోయినా ఈయన మాట తీరైతే ప్రెస్ కి స్పందిస్తాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు, అయ్యాక సీఎం అయ్యాక మాట్లాడాడు కదా, పారిపోలేదు కదా. మీడియా కూడా ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా అడిగారు. దాంట్లో ఆయన మనం కోరుకున్నట్టు చెప్పబోచ్చు, మనం కోరుకున్నట్టు ఎట్లా చెప్తాడు ఆయన చెప్పాలనుకుందే అంతే. అవును. కాబట్టి ఆ మీడియాని యాక్సెప్ట్ చేస్తారు ఆయన. మీడియా సిస్టమ్ అనేది నడుస్తుంది, నడవాలి కూడా. దానివల్ల మీడియాకు కూడా ఆయన అంటే ప్రేమ కాబట్టి ఆ ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తుంటారు. బేసిక్ గా ఇద్దరు కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. ఇద్దరు కూడా ఈ క్లాసులు అంటారా, అప్పుడు జగన్ ఏమన్నా మీరు అందరూ వెళ్ళి దోచుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్తాడా? తర్వాత మాట్లాడినప్పుడు నియంత్రించాలి. అతను నియంత్రణలో ఫెయిల్ అయ్యాడు, లేదా ఎంకరేజ్ చేశాడు. జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గొడవ చేసిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూడా అది జరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టుకోబడినటువంటి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు అక్కడ, లోకేష్ చెప్పినట్టు ఇవ్వబడింది. కాబట్టి వీళ్ళు కూడా అట్లా చేయించాము. ప్రస్తుతానికైతే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక్క ఆస్పెక్ట్ మంచి పని ఏంటంటే చంద్రబాబు గారు చేసింది, ఇప్పుడు వాళ్ళందరిది
ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా. అంటే ఫైల్ ఎట్లా మూవ్ చేయాలో తెలియదు. ఇక్కడ వాస్తవంగా జగన్ టైంలో ఏం జరిగిందంటే మంత్రి పదవి ఇచ్చాక ఎవరో ఒక ఆఫీసర్ల దగ్గరకు వచ్చేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేస్తారు, సార్ మేము చూసుకుంటాం ఉంటారు. నిదానంగా వాళ్ళ గ్రిప్ లోకి మినిస్టర్ వెళ్ళిపోతాడు. అంతే. మినిస్ట్రీ విషయం అంతా తెలుసుకుని సెటరేట్ చేసే టైంకి ఆయన మినిస్టర్ దిగిపోయింది. 2.5 ఏళ్లే కదా. వాళ్ళు ఏం చేశారు కూడా తెలియదు. ఆయన ముందు అసలు ఒక కమ్యూనికేషన్ ప్రిపేర్ చేసుకుని అసలు మన పని ఏంటి ఇది అనుకోవడానికి అక్కడ ఎవరికి అవకాశం లేదు. ఎందుకు ఏడేసి సీఎం పేషి వాళ్ళు చూస్తారు సార్, సోన్స్ వాళ్ళు చూస్తారు సార్, సోన్స్ వీళ్ళు ఆ షాక్ గురించి ఏం పని చేశారని తెలియదు పాపం వాళ్ళకి. అది మీరు సంతకం ఇక్కడ పెట్టాలండి సార్, సీఎం గురించి చెప్పారు, లేకపోతే సజ్జల గారు చెప్పారు, ధనంజయ రెడ్డి గారు చెప్పారు అంటారు, పెట్టేస్తారు. అంతేగాని ఒక సిస్టమ్ ఇదేంటి కరెక్టా దానికి ఆన్సర్ చెయ్యాలా లేదా. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో తను ఒక ప్రపోజల్ పంపించారు, ఇందులో ఎట్లెట్లా చేస్తే బాగుంటుందని కూడా కమ్యూనికేట్ చేయించేది, చెయ్యాలి కూడా. అవును, సీఎం ఫైనల్ గా చూస్తాడు. కానీ అంటే ఒకటి ఈయన నిన్న మాట్లాడిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే, మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఉంటుందేమో ఇలాంటిది, ఉత్సవ విగ్రహాలలాగే మంత్రులు ఉంటారు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు కూడా ఐఎస్ఏ కుంభకోణంలో నాకేం తెలియదు, ఏదో పేపర్లు తెచ్చాను నేను సంతకాలు పెట్టేశాను అని చెప్పి ఆయన కార్మిక శాఖ మంత్రి ఆయన చెప్పడం ఓపెన్గా. అటువంటి పరిస్థితి రిపీట్ కాకూడదని ఈ జాగ్రత్తల ఈ సెక్షన్లు ఇవన్నీ బాబు గారు అవన్నీ ఒక లెసన్ నేర్పారు. ఇది ప్రతిసారి ఆయన చేస్తారంటున్నా నేను చెప్తున్నది. చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు కూడా శిక్షణ తరగతులు పెడతారు చూడండి. మీకు ఈయన స్కూల్ టీచర్ ఫ్రమ్ ద బిగినింగ్, గతంలో కూడా ఏర్పాటు చేసేవారు. దాన్ని వాడుకుని సక్సెస్ అయినటువంటి వాళ్ళు 60% మంది ఉన్నారు, లైట్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు 40% మంది ఉంటారు. కాబట్టి ఉద్దేశం మంచిది. జగన్ అది చేయకపోవడం వల్ల నష్టపోయారు. అసెంబ్లీలో ఎట్లాగా మాట్లాడాలి, ఏ టాపిక్స్ రైజ్ చేయాలి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇవన్నీ జగన్ ఎప్పుడు ట్రైనింగ్. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలా, దీంతో స్వేచ్ఛ ఇస్తున్నట్ట, లేదంటే మంత్రులు ఉన్న గ్రిప్ మొత్తం సీఎం అధీనంలోనే సీఎంఓ దగ్గరే ఉంటుందా? అంటే మనం ఇది తినబోతు రుచులు ఎందుకని 4 రోజులు పోయాక తెలుస్తుంది. అంటే ఈ ట్రైనింగ్ దాన్నే బేస్ చేసుకుని అవన్నీ మాట్లాడాలి. అంటే జగన్ గారి హయాంలో జరిగిన తప్పుని వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారా? చంద్రబాబు గారి దాంట్లో తప్పు అంటామా? అప్పుడు పోనీ ఎవరన్నా మంత్రి క్రియాశీలకంగా అంటే జగన్ స్వేచ్ఛ ఇవ్వలేదు అనేది కదా ఇప్పటికి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తున్నది. అదే మాకు స్వేచ్ఛ ఇచ్చారని ఎవరైనా చెప్పారా? స్వేచ్ఛ మీరే చెప్పారు కదా అచ్చెన్నాయుడు ఇష్యూని. కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అనే పదం అనేది ఊత పదం. స్వేచ్ఛ దేంట్లో ఇస్తారంటే విమర్శల్లో ఇస్తారు. విపక్షాలను విమర్శించడానికి స్వేచ్ఛ ఇస్తారు, కానీ విధానపరమైన జాతీయ పార్టీలో ఉంటుంది అది ఖచ్చితంగా. అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నది కదా. ఇప్పుడు సబితా రెడ్డి గారు చాలా నిర్ణయాలు తీసుకున్నారు, రంగారావు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ లో అంటే తను రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకుని అది అమలు చెయ్యండి అని చెప్పినటువంటి ఇష్యూస్ లో తప్పించి అవి ఒక 30-40% ఉంటాయి. మిగతా 60% కూడా వీళ్ళ నిర్ణయాలే ఉంటాయి. అయితే హోంశాఖ ఇట్లాంటి వాటిలో కొంచెం ఎక్కువ జోక్యం ఉండొచ్చు, మిగతా వాటిలో స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే పథకాల పరంగా వాటిని ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ ముక్క కూడా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైం లేదన్న మంత్రి డెసిషన్ ఒకటి తీసుకుని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్నప్పుడు మన కోనేరు రంగారావు గారి ప్రతిపాదన తీసుకొచ్చారు, దీన్ని అమలు చేయబోతున్నాం ఎట్లెట్లా అని చెప్పేవాడు. అక్కడ ఆ మంత్రిని కూడా తనతో పాటు ఎంగేజ్ చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉండదు, అది తేడా. ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు బాబు గారు ఇప్పుడు, అది రిపీట్ అవ్వకుండా. స్పీకర్ పదవి విషయం ఎందుకంటే ఓకే మంత్రులు ఇందాక పోయినట్టు ఇంకోటి ఇస్తారా లేదా, లేదంటే ఎమ్మెల్సీ కోటా వచ్చినట్టు ఇస్తారా లేదా, స్పీకర్ పదవి అయితే ఇవ్వాలి. కానీ స్పీకర్ పదవికి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా ఒకసారి స్పీకర్ అయితే వాళ్ళ రాజకీయ కెరీర్ ఇంక అంతటితో క్లోజ్ అవుతుంది. గతంలో ఇప్పుడు మొన్న వరకు తమ్మినేని సీతారాం ఆయన ఓడిపోయారు, అంతకుముందు ఆయన అయితే ఏకంగా పాపం ఆయన చనిపోయారు అనుకోండి, అది వేరే. అంటే అలాగా కొన్ని జరుగుతున్నాయి. కాకపోతే బాగుంటుంది పదవి అయితే, ప్రోటోకాల్ మంచి హడావిడి ఉంటుంది, దానికోసం ఇష్టపడతారు చాలా మంది. అట్లా అనుకోవడానికి ఏం లేదు. యనమల రామకృష్ణుడు హ్యాపీగానే ఉన్నారు కదా. అంటే రాజకీయాలకు దూరం అవుతుందని తర్వాత ఆయన మంత్రిగా కూడా చేశారు మళ్ళీ యనమల రామకృష్ణుడు. అట్లాంటిది ఏమి ఉండదు. నాదెల మనోహర్ ఇప్పుడు మంత్రి అవ్వాలా, స్పీకర్ గానే కదా. గ్యాప్ వచ్చింది పాపం, గ్యాప్ వచ్చినా మంత్రి అయ్యారు కదా. రాజకీయ కెరీర్ ఏం ముగిసిపోలేదు కదా. ఎన్ని ఉత్తుత్తి ప్రచారాలు. అది దేవాదాయ శాఖ ఉందా ఆ ఫీలింగ్. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా చేసినటువంటి వెల్లంపల్లిది సమస్య, అంతకు ముందు ఉన్నటువంటి సత్యనారాయణ, పైడి మాణిక్యాలు. దేవాదాయ శాఖ మాత్రం ఆ శాపం ఇంకా పోతూనే ఉంది, ఇంకా అది మారలేదు. కొంత ఎక్కడో ఒక్కటో అరో తేడా వచ్చినట్టుంది అంతే. మిగతా వాళ్ళ దేవాదాయ శాఖ విషయంలో ఆ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది పక్కన పెడితే దీనికి అట్లాంటిది ఏం లేదు. అయితే బేసిక్గా ఏంటంటే ఈ వ్యవస్థని సెటరైట్ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి ఆలోచన.
అదే అవును. దానికి అనుగుణంగా ఆలోచనలు నడుస్తుంటాయి. ఇందులో మంచి ఉంటది, చెడు ఉంటది. ఇవి రాబోయే రోజుల్లో ఇది స్టార్టింగ్ అంతా మంచి జరగాలని కోరుకుందాం రాష్ట్రం వరకు. అంటే ఫైనల్ గా ఒక 2-3 సామాజిక వర్గాలే మిగిలిన క్షత్రియ సామాజిక వర్గం లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళకే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అదేనా జరిగేది ఇంకా? అట్లేం లేదు. ఇప్పుడు దాంట్లో బేసిక్ గా ముందు పార్టీ మనిషి అయి ఉండాలి, అవును. పార్టీ లాయలిస్ట్ అయి ఉండాలి. ఇంకోటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడవాలి స్పీకర్లు. ఇదివరకటి రోజుల్లో అయితే గనక కాస్త నాన్ కాంట్రవర్షియల్, కాస్త నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైన వ్యక్తిని తీసుకునేవాడు. మనకి విభజిత రాష్ట్రంలో అది లేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సిన్సియర్గా చేశారు, నేను అబ్జర్వ్ చేసింది. నాదెళ్ల మనోహర్ చాలా సిన్సియర్గా చేశారు. వాళ్ళు జాతీయ పార్టీలో స్పీకర్ పోస్ట్కి వాల్యూ ఉంటుంది, వాళ్ళకి పార్టీలోనూ ఆ విలువ ఉంటుంది, మిగతా పార్టీలతో వ్యవహరించే తీరులో కూడా స్వేచ్ఛ ఆస్వాదిస్తారు స్పీకర్లు. బట్ ప్రాంతీయ పార్టీలు అది ఉండదనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరినీ చూసాం. కోడెల శివప్రసాద్ గారు చాలా మంచోడు వ్యక్తిగా, నాకు చాలా బాగా క్లోజు, దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడేటటువంటి చనువు ఉన్నాడు. కానీ స్పీకర్గా మొదట్లో చక్కగా చేశారు, తర్వాత క్రమంగా రూట్ మారిపోయింది. పార్టీ ఇక ఓ రకంగా చెప్పాలంటే ఆయనే రాజకీయ స్టేట్మెంట్, అంతే. అదే తప్పు అనుకుంటే అంతకంటే దారుణంగా తయారైన ఈయన ఫస్ట్ ఉపన్యాసం విన్నప్పుడు తమ్మినేని సీతారాం దబ్బా సూపర్ డెసిషన్ తీసుకున్నాడు జగన్, మంచోడిని పెట్టాడు, బీసీని పెట్టాడు. ఆయన మాటలు కూడా నేను ఇవాటితో నాకు పార్టీకి సంబంధం లేదు ఇది ఎంత మాట్లాడాడు, చాలా బాగా చేశాడు కదా అనుకున్నా. సీన్ కట్ చేస్తే కోడెల శివప్రసాద్ 1000 రెట్లు బెటర్ అనిపించింది తమ్మినేని సీతారాంతో పోల్చుకుంటే. కాబట్టి ఇక్కడ మనం ఆ పదవికి మనం గౌరవం తేవడం, మన వల్ల పదవికి గౌరవం రావడం. గతంలో అట్లాంటిది వీళ్ళ వల్ల పదవికి గౌరవం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నాదెళ్ల మనోహర్ అయినా, లేకపోతే ఎందుకంటే క్లిష్ట సమయాల్లో చేశాడు నాదెళ్ల మనోహర్, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే వాళ్ళ గౌరవం నిలుపుకోవట్లేదు, జనం గౌరవం నిలబెట్టేది ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి చోట్ల నిర్ణయంలో ఏ సామాజిక వర్గం అన్నది ఆయన ఇష్టం, బట్ లాయలిస్ట్ ఇస్తారు అన్నది క్లియర్. అది అయ్యన్న పాత్రులకి, రఘురామకృష్ణరాజులకి ఇచ్చారనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ అక్కడ స్టేజ్ మీద నుంచి ప్రొజెక్ట్ చేస్తే అది ప్రమాదం. తమ్మినేని మించి ఉంటారేమో, మళ్ళీ ఇంకోసారి చెప్పుకో ఆయనే బెటర్ అనుకోవాలి. ఏదో డిప్యూటీ స్పీకర్ కి అయితే అమ్మాయి పేరు వినబడుతుంది, స్పీకర్ కి మరి ఎవరిని పెడతారు? ఆనంద్ బాబు గారి పేరు వినబడుతుంది. అంటే వాళ్ళు బీసీని పెట్టారు కాబట్టి వీళ్ళు ఎస్సీని పెట్టారు. ఆనంద్ బాబు పేరు రకరకాల జవహర్ పేరు, అంటే జవహర్ గెలవలేరు కదా, ఆనంద్ బాబు గారి పేరు వినబడుతుంది, ఇంకా ఎస్సీ నాయకుల పేర్లు వినబడుతున్నాయి. చూడాలి ఏం చేస్తారు. రైట్, చూద్దాం. మొత్తానికి కొత్త మంత్రులకైతే క్లాసులు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఒక సుపరిపాలన అందించే దిశగా ఇవన్నీ ఉపయోగపడతాయా? గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా చూపించాలనుకుంటున్నారు. చూద్దాం, 10 ఫాలో అవుతారా, సెట్ చేస్తారు.